అరుణాచల్ శివ త్వరలో మేషరాశి వారికి వెళ్ళాల్సిన ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలో మేషరాశి వారు ఎంతమంది ఉంటారు, అయితే వారిలో ఎవరిపై ఈ యొక్క ప్రభావం అధికంగా ఉంది అనే విషయాన్ని వారి జాతక చక్రాల్లో శని ఉన్న స్థానం ఆధారంగా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశిలోని శని ఉంటే, అనగా చంద్రుడితో శని కలిసి ఉంటే ఈ యొక్క కలయిక మీద ఏలినాటి శనికి ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ శనిచంద్ర కలయిక 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఆ తర్వాత స్థానం చతుర్థం, కర్కాటక రాశిలో శని ఉంటే తన యొక్క దశమ దృష్టితో శని చంద్రుని చూడడం జరుగుతుంది. అంతేకాకుండా కర్కాటకంలో శని ఉండడం వల్ల చంద్రుడు వీకోవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత స్థానం 6వ రాశి అయిన కన్యారాశి. మనకి దుస్థానాల పాపగ్రహం మంచిది అని చెప్తారు, కానీ అది అన్నిసార్లు ఆ సూత్రం వర్తించదు. కర్మకారకుడు, వ్యాధికారకుడు మరియు శ్రమకారకుడు అనే శని 6వ స్థానంలో ఉండడం అంత మంచిది కాదు. ఇక్కడ ఉన్నా కూడా జాతక చక్రంలో ఈ ఏలినాటి శని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఎందుకనగా ఈ జాతక చక్రంలో 6వ స్థానంలో శని, మీనరాశిలో ఉన్న శని చూడడం జరుగుతుంది. ఈ సమయంలో కష్టం అనేది ఎక్కువగా కలవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తులారాశిలో ఉన్న శని చంద్రుని సప్తమ దృష్టితో చూస్తాడు. అందువల్ల శని యొక్క ప్రభావం జాతక చక్రంలో ఉంది. ఈ కారణం చేత మనకి ఏలినాటి శని ప్రభావం ఇక్కడ ఉన్నా కూడా అధికంగా ఉంటుంది. ఇప్పుడు అష్టమ శని అనేది మనకి జాతక చక్రంలో కర్మకారకుడు అష్టమంలో ఉండడం అనేది మనకి శ్రమం కలిగిస్తుంది. అదేవిధంగా గోచారంలో కూడా శని వ్యయానికి రావడం వల్ల ఇక్కడ కూడా దుష్ప్రభావం చూపించడానికి ఎంతో అవకాశం ఉంది. ఆ తర్వాత కుంభరాశిలో లాభస్థానం అని మనం చెప్తాం, కానీ మనకి శని తృతీయ దృష్టితో చంద్రుని చూడడం జరుగుతుంది. 11వ స్థానం నుంచి 1వ స్థానంలో ఉన్న చంద్రుడిని శని తృతీయ దృష్టితో చూస్తాడు. ఇక్కడ కూడా శని ప్రభావం చంద్రుని మీద ఉంది. ఇక్కడ కూడా ఏలినాటి శని ప్రభావం అధికంగా చూపడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చివరిగా మీనరాశిలో శని. ఇప్పుడు మనకి గోచారంలో శని జన్మజాతకంలో శని మీదకి వస్తున్నాడు. జన్మజాతకంలోనూ శని, గోచారంలోనూ శని, ఇద్దరు వేయిల్లోనూ ఉంటున్నారు చంద్రుడికి, జన్మజాతకంలోనూ చంద్రుడికి. దీనివల్ల ఈ ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఈ యొక్క ప్రభావాలు ఎక్కడైనా తగ్గాలి అంటే ఈ యొక్క శని మీద కానీ చంద్రుని మీద కానీ జన్మజాతకంలో గురువు యొక్క దృష్టి ఈ రెండింటి మీద ఉంటే, అనగా శని మీద కానీ చంద్రుని మీద కానీ ఉంటే ఈ యొక్క ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ ఛానల్ కొత్తగా ప్రారంభించిందండి. ఇక ముందర కూడా జ్యోతిషపరమైన వీడియోలు వస్తాయి. అందరికీ అర్థమయ్యే రీతిలో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకు కామెంటు మీ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓం నమః శివాయ.